ఈరోజు మన కామారెడ్డి జిల్లాలో పైనీర్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ బంగారు భవిష్యత్తుకు దిక్సూచి అనే పేరుతో నిర్వహించిన కెరీర్ గైడెన్స్ కార్యక్రమం మన కళాభారతి ఆడిటోరియంలో జరిగింది. ఇందులో ముఖ్య అతిథులుగా మన కామారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ మద్ది చంద్రకాంత్ రెడ్డి గారు, అలాగే ఆర్కే గ్రూప్ ఆఫ్ కాలేజెస్ సిఇఓ శ్రీ డాక్టర్ ఎం జయపాల్ రెడ్డి గారు, అలాగే సాందీపని కళాశాల ప్రిన్సిపల్ మనోజ్ సార్ గారు, మరియు పైనీర్ అకాడమీ డైరెక్టర్ సాయి ప్రకాష్ గౌడ్ గారు, అలాగే స్టేట్ ఎస్ఐ సెకండ్ ర్యాంకర్ పృథ్వీ గారు, అలాగే డిప్యూటీ తహసీల్దార్ రామ్దాస్ గారు హాజరు కావడం జరిగింది. మన గ్రంథాలయ కమిటీ చైర్మన్ శ్రీ మద్ది చంద్రకాంత్ గారి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన ఈ ప్రోగ్రాం పిల్లల ఆనంద ఉత్సాహాలతో చాలా అద్భుతంగా ప్రారంభమైంది. కోఆర్డినేటర్, డీన్, ప్రిన్సిపల్, స్టాఫ్, స్టూడెంట్స్ అందరికీ స్వాగతం తెలియజేస్తూ, యాక్చువల్గా సందీప్ అనుకుంటే ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ పెట్టి నడిపించుకోవచ్చు అమ్మా. కానీ కామారెడ్డిలో ఈ యొక్క అకాడమిక్ ఇన్స్టిట్యూట్ లేదనే ఒక ఆలోచనతో యువకుడు వాళ్ళ టీం అందరూ కలిసి కామారెడ్డిలో పెట్టిన ఒక ఆలోచనతో పేదలు కూడా కోచింగ్ సెంటర్ చేసి కామారెడ్డి పెట్టడానికి ముందుకు వచ్చారు. అకాడమీ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మా ఈ కాంపిటేటివ్ జర్నీలో అంటే చదువుతున్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం అనమాట. అవన్నిటికీ ఒక వన్ స్టాప్ సొల్యూషన్ కింద విద్యార్థులకు అందించడానికే ఈ అకాడమీని సెటప్ చేస్తాం అనమాట. గవర్నమెంట్ జాబ్స్ ఏంది, అసలు ఎందుకు గవర్నమెంట్ జాబ్స్ ఏముంటుంది, ఎట్లా కొట్టాలి? కంపల్సరీగా మన విలేజ్లో ఏముంటుందంటే ఒక గవర్నమెంట్ జాబ్ ఉంటే కానీ మనకు ఏదైనా సపోర్ట్ ఉండదు విలేజ్లో. ఏదైనా మీరు ఎక్కడైనా చూడండి, ఉద్యోగాలు సాధించినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నుంచే ఉంటారు, గుర్తుంచుకోండి. ఈ విధంగా ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది. మీలో ఎవరైనా ఈ కార్యక్రమంలో హాజరై ఉంటే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.